నమస్కారం అండి. నేను డాక్టర్ సతీష్ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ మంచిర్యాల నుంచి. తను 8 నెలల పాప, బడుగు బ్లెస్సీ తన పేరు. తను బడుగు రాజేష్ అండ్ గౌతమ్ వాళ్ళ బిడ్డ, బెల్లంపల్లి చెందినవారు. తను బటన్ బ్యాటరీ మింగింది అని తీసుకొచ్చారు రీసెంట్ 1 hour బ్యాక్. ఈ బటన్ బ్యాటరీస్తో రిస్క్ ఏంటంటే దీనిలో యాసిడ్ ఉంటుంది లోపల. ఏంటంటే లోపల ఆమ్లం బయటకు రిలీజ్ అయినప్పుడు పేగు రంధ్రాలు చేసి అర్థం లోపల పేగులకు రంధ్రాలు పడి పెరిటోనిటిస్ రిస్క్ లోపల డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. వీటిని ఏంటంటే మళ్ళీ అంత హోల్స్ పడినప్పుడు ఆపరేషన్ చేయాల్సి, శస్త్రచికిత్స అటువంటి సర్జరీలు చేయాల్సి అవసరం పడుతుంది. అటువంటి అవసరం లేకుండా, కాంప్లికేషన్ ఏం డెవలప్ కాకుండా ఎండోస్కోపీ ద్వారా ఇంత చిన్న పిల్లలకు కూడా వితౌట్ ఎనీ అసలు మత్తు మంది ఇవ్వకుండా, కోత లేకుండా చిన్న ఎండోస్కోపీ అయిన ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ. దాని చివర కెమెరా ఉంటుంది, ప్లాస్టిక్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ నోట్ల నుంచి స్టమక్ పాస్ చేసి అక్కడ నుంచి తీసుకేస్తాం. ఇది ఏంటంటే ఇది చాలా సేఫ్ ప్రొసీజర్ ఫర్ చిల్డ్రన్, బట్ చేయడం చాలా డిఫికల్ట్ పని, రిస్క్తో కూడిన పని, చేయడం చాలా డిఫికల్ట్ పని. మన నోట్ల నుంచి ట్యూబ్ పాస్ చేసినప్పుడు, ఎందుకంటే వాళ్ళ సైజ్కి ట్యూబ్ పెద్ద సైజు ఉంటాయి. మనం ఆమె 8 నెలల పాప కదా, వాళ్ళకి తెలియదు. మన నోట్ల నుంచి ట్యూబ్ పాస్ చేసినప్పుడు ఊపిరి బిగబట్టేయడం, గాలి తీసుకోకపోవడం, భయపడడం, దానివల్ల మనం చేయడం ప్రొసీజర్ లోపలికి ఎండోస్కోప్ పాస్ చేసి తీయడం కూడా చాలా రిస్కీ పని. అయినా కూడా చాలా ధైర్యం చేసి తీసేసాము. ఇది ఇట్లా అంతే చిన్న పిల్లలకు ఇది ఇక్కడ మంచిర్యాల ఇదే ఫస్ట్ టైం అండి. ఇక్కడ ఈ ఏరియాలో ఇట్లా ఇంత చిన్న పిల్లలకు చేయలేదండి ఎప్పుడు. అండ్ వితౌట్ అనెస్థీషియా, మత్తు మంది ఇవ్వకుండా, ఎనీ కోత లేకుండా ఎండోస్కోపీ ద్వారా చేయడం అనేది ఇది ఫస్ట్ టైం ఇట్లా మంచిర్యాలలో చేయడం. హైదరాబాద్ లాంటి అక్కడ చేస్తాం కానీ ఇక్కడ కష్టం అండి ఇది.